Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 82 కి అందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ OTT అండ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా OTT అప్డేట్స్ విషయానికి వస్తే ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ 100 కోట్ల వైపు దూసుకెళ్తున్న టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సో డిజిటల్ కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యాక ఈ మూవీని నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఇక నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ పారాసైట్ ది గ్రే ఏప్రిల్ 5th నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఇదొక సైంటిఫిక్ హర్రర్ డ్రామా సిరీస్. ఇక నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ నుంచి రాబోతున్న ఫేమస్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2. ఈ సీజన్ గురించి చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సీజన్ 2 లో క్యారెక్టర్స్ కి సంబంధించిన వీడియోని నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేయగా త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. అండ్ ఈ సిరీస్ ని మాక్సిమం ఇదే ఇయర్ లో సెకండ్ హాఫ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే షూటింగ్ ఇంకా జరుగుతుంది. ఎంతమంది స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేయండి. అనన్య నాగల్లా మెయిన్ లీడ్ లో చేసిన తంత్ర ఫిల్మ్ ఏప్రిల్ 5th నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఓపెన్ హైమర్ మూవీ గురించి చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేశారు. ప్రెజెంట్ ఈ మూవీ జియో సినిమాలో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. కేవలం మేజర్ 5 ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాకుండా బెంగాలీ, మరాఠీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో కూడా జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది ఈ ఫిల్మ్. ఇక హాట్ స్టార్ లో ఈ మంత్ 5th నుంచి 3 లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది హనుమాన్ ఫిల్మ్. ఇప్పటికే జియో సినిమాలో హిందీలో స్ట్రీమ్ అవుతుండగా జీఫేలో తెలుగులో అవైలబుల్ గా ఉంది. అండ్ ఇప్పుడు తమిళ, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో హాట్ స్టార్ లో 5th నుంచి అవైలబుల్ గా రానుంది ఈ ఫిల్మ్. RRR తర్వాత ఇన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో ఉన్న మూవీ ఇదే కావచ్చు. ఇక ఒకేసారి థియేటర్ లోకి వచ్చిన 3 సినిమాలు ఒకేసారి OTT లో కూడా రానున్నాయి. అవే ప్రేమలో, గామి అండ్ భీమా ఫిల్మ్స్. ముందుగా గామి విషయానికి వస్తే ఏప్రిల్ 12 నుంచి 3 లాంగ్వేజెస్ లో జీఫేలో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్ ఇన్ తెలుగు, తమిళ అండ్ కన్నడ. ఇక భీమా విషయానికి వస్తే ఏప్రిల్ 5th నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక ప్రేమలో కూడా హాట్ స్టార్ లో 12 నుంచే స్ట్రీమ్ కానుంది. బట్ తెలుగులో కాదు, హాట్ స్టార్ లో తమిళ, హిందీ అండ్ మలయాళంలో మాత్రమే స్ట్రీమ్ కానుంది. తెలుగు డిజిటల్ రైట్స్ ఆహా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ అదే డేట్ న ఆహాలో కూడా తెలుగులో స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక సుందరం మాస్టర్ మూవీ ఇప్పటికే ఆహాలో స్ట్రీమ్ అవుతుండగా మస్తు షేడ్స్ ఉన్నాయిరా మూవీ అమెజాన్ ప్రైమ్ లో అండ్ లమ్మసింగి మూవీ హాట్ స్టార్ లో ప్రెజెంట్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇవి OTT అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే రీసెంట్ గా ఒక 3 సినిమాలు ప్రీమియర్ టెలికాస్ట్ అయ్యాయి. అయితే 3 కూడా ఎక్స్పెక్టేషన్స్ ని పెద్దగా అందుకోలేకపోయాయి. ఈటీవీలో ప్రీమియర్ టెలికాస్ట్ అయిన సైంధవ్ ఫిల్మ్ ఫస్ట్ టైం తెచ్చుకున్న TRP కేవలం 2.73 మాత్రమే. ఇక జీ తెలుగులో టెలికాస్ట్ అయిన జవాన్ ఫిల్మ్ ప్రీమియర్ టెలికాస్ట్ తో 2.86 TRP మాత్రమే తెచ్చుకోగా జెమినీలో టెలికాస్ట్ అయిన హైనానా ఫిల్మ్ కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీ ఫస్ట్ టైం తెచ్చుకున్న TRP 4.45. ఒక హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి ఇది తక్కువ TRPనే అయినా ఇన్ని ప్రీమియర్ టెలికాస్ట్ల మధ్య ఇది డీసెంట్ అనే చెప్పాలి. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన స్కంద ఫిల్మ్ మాత్రం థర్డ్ టెలికాస్ట్ లో కూడా దుమ్ము లేపింది. స్టార్మాలో టెలికాస్ట్ అయిన ఈ ఫిల్మ్ థర్డ్ టైం ఏకంగా 3.21 TRP తో దుమ్ము లేపింది. బోయపాటి శ్రీను ప్రీవియస్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేసినా తన నెక్స్ట్ మూవీ డిజిటల్ రైట్స్ ఆ రేంజ్ లో పలకడానికి కారణం ఇదే. ఇక మహేష్ బాబు ఒక్కడే ప్రీమియర్ టెలికాస్ట్ తో లక్ టెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. గుంటూరు కారం ఈ ఉగాదికి టెలికాస్ట్ కానుంది. మరి ఈ మూవీ ఎంత TRP తెచ్చుకుంటుందో చూడాలి. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి కాంబోకి ఆడియన్స్ లో ఒపీనియన్ ఎలా ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి మార్కెట్ ఉంది. అయితే ఇప్పుడు 3సారి వీళ్ళ కాంబో రిపీట్ కానుంది. వీళ్ళ కాంబోలో న్యూ మూవీని ఉగాదికి స్టార్ట్ చేయబోతున్నారు. మరి F2 ఫ్రాంచైజ్ కాకుండా వెంకీ మామతో ఎలాంటి ఎంటర్టైనర్ అందిస్తాడో చూడాలి. మంజుమెల్ బాయ్స్ మాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ అయినా కూడా ఇంకా అదే ఊపిని బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగిస్తుంది. తమిళనాడులో ఒక మలయాళీ సినిమా 10 కోట్లు కలెక్ట్ చేయడం అంటేనే చాలా కష్టం. అలాంటిది ఈ సినిమా ఏకంగా 60 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ సూర్య కెరీర్ హైయెస్ట్ ని కూడా లేపేసింది. సూర్యకి తమిళనాడులో హైయెస్ట్ గ్రాసర్ అంటే సింగ్ అంటూ ఆ మూవీ లాంగ్ రన్ లో అక్కడ 60 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే మంజుమెల్ బాయ్స్ 61 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ సూర్య కెరీర్ హైయెస్ట్ ని లేపేసింది. అండ్ ఈ ఏప్రిల్ 6th తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు వెళ్తుందో చూడాలి. సుహాస్ 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత వరుస పెట్టి సినిమాల్ని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గానే మరో మూవీని కూడా స్టార్ట్ చేశాడు. ఓబామా అయ్యో రామా అనే ఈ ఫిల్మ్ షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయింది. అయితే ఒకప్పటి ట్రెండీ హీరోయిన్ అనిత ఈ మూవీలో కీ రోల్ చేస్తుండడం విశేషం. నారా రోహిత్ ప్రతినిధి ఫిల్మ్ 2014 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవగా ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. ఈ ప్రతినిధి 2 నుంచి టీజర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. దీన్ని రిలీజ్ చేసింది చిరంజీవి గారు. టీజర్ చూసాక అయితే అంత క్వాలిటీగా అనిపించలేదు. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది TV5 మూర్తి గారు కావడం విశేషం. ఈ ఎలక్షన్ హీట్ లో వస్తున్న పొలిటికల్ సినిమాలన్నీ వస్తున్నాయి పోతున్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓడెలా కాంబోలో మరో మూవీ తెరకెక్కనుంది. దీన్ని రీసెంట్ గానే అనౌన్స్ చేసింది ఈ మూవీ టీం. నాని 33వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ 2025 లో రిలీజ్ కానుంది. అండ్ ఇది దసరాకి సీక్వెల్ కానే కాదు, మహానటి సావిత్రి గారి పైన సావిత్రి క్లాసిక్స్ అనే బుక్ రీసెంట్ గా లాంచ్ అయింది. ఈ లాంచ్ ఈవెంట్ కి చాలా మంది ప్రముఖులు అటెండ్ అయ్యారు. సావిత్రి గారి గురించి డీప్ గా తెలుసుకోవాలంటే ఈ బుక్ చదవాల్సిందే. రజనీకాంత్ 171 ఫిల్మ్ టైటిల్ ని ఏప్రిల్ 27th అనౌన్స్ చేయబోతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ప్రాపర్ నెగిటివ్ రోల్ లో రజనీని ఈ మూవీలో చూడబోతున్నాం. రజనీది నెగిటివ్ రోల్ అని తెలియగానే ఇప్పటికే ఈ సినిమాపై మార్కెట్ లో క్రేజ్ అనేది క్రియేట్ అయింది. ఫ్యామిలీ స్టార్ సెన్సార్ వర్క్ కంప్లీట్ అయింది. ఈ మూవీ రన్ టైం 2 hours 43 minutes. ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్ అనే కనిపిస్తుంది. అండ్ విజయ్ తో పాటు దిల్
రాజు అండ్ మూవీ టీం అంతా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి మూవీ ఎంత రన్ టైం తో ఎంటర్టైన్ చేస్తుందో లేదో చూడాలి. విజయ్ అయితే లైగర్ కి ఇచ్చిన మాట ఎప్పటికైనా నెరవేరుస్తా అంటూ 200 కోట్లు ఎప్పటికైనా కొడతా అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. బట్ లైగర్ ఇచ్చిన స్ట్రోక్ కి ఈ మూవీతో ఖచ్చితంగా కొడతా అని చెప్పలేని పరిస్థితి. మరి రౌడీ స్టార్ ఈ మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెడతాడో చూడాలి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తే 45 కోట్ల రేంజ్ లో ఉంది. బిజినెస్ డీటెయిల్స్ పై రేపు సెపరేట్ గా వీడియో చేద్దాం. నితిన్ బర్త్డే సందర్భంగా రీసెంట్ గా కొన్ని పోస్టర్లు వచ్చాయి. రాబిన్ హుడ్ మూవీ నుంచి ఒక లుక్, తమ్ముడు మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాయి. ఈ లుక్ చూసిన చాలా మంది అసలు ఏ హీరోకి నచ్చిన కథలు నితిన్ అన్నకి ఎందుకు నచ్చుతాయంటూ కామెంట్ చేస్తున్నారు. బట్ ఒకసారి ఆ డైరెక్టర్స్ ని అండ్ టెక్నికల్ క్రూ ని చూస్తే ఈ 2 సినిమాలతోనూ కంబ్యాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడు. రాబిన్ హుడ్ మూవీ డైరెక్టర్ నితిన్ ఫ్యాన్ అయిన వెంకీ కుటుంలా, తమ్ముడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. సో ఖచ్చితంగా ఈ 2 సినిమాలు అవుట్డేటెడ్ అని అప్పుడే చెప్పలేం. ఇక విశ్వక్సేన్ బర్త్డే సందర్భంగా కూడా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. మెకానిక్ రాకీ ఫస్ట్ లుక్, విశ్వక్సేన్ 12వ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. అయితే ఈ లైలా మూవీలో విశ్వక్ లేడీ రోల్ లో కనిపించబోతున్నట్టు టాక్. చేసినవి కొద్ది సినిమాలే అయినా ఇలాంటి ఫిల్మోగ్రఫీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అక్కినేని అఖిల్ బర్త్డే ఈ మంత్ ఎత్తున ఉండడంతో తన అప్కమింగ్ మూవీ అప్డేట్ రాబోతుంది. మాక్సిమం అది మూవీ అనౌన్స్మెంట్ కావచ్చు. 2 years కి ఒక సినిమాని ఫ్లాప్ రూపంలో అందిస్తూ ఇక ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్స్ తో దూసుకుపోతున్నాడు అఖిల్. మరి ఈసారి ఎలాంటి మూవీతో వస్తాడో చూడాలి. టిల్లు స్క్వేర్ ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ ఉండగా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 80 కోట్ల మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ యుఎస్ లో 2 మిలియన్ మార్క్ ని దాటేస్తూ అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమైన ఫీట్ తో మెంటల్ ఎక్కించింది. అది కూడా జస్ట్ 5 days లో. చూస్తుంటే ఫుల్ రన్ లో చాలా పెద్ద నెంబర్ పెట్టేలా కనిపిస్తుంది. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ జూనియర్ ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. ఆ ఒక్క మూవీతో సిద్ధు పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్ అయిపోయా అంటూ చాలాసార్లు చెప్పుకొచ్చాడాయన. అయితే టిల్లు స్క్వేర్ కూడా సక్సెస్ అవడంతో టీం మొత్తాన్ని మీట్ అయ్యారు. అయితే ఎన్టీఆర్ ఈ మంత్ నుంచి వార్ 2 లో జాయిన్ కాబోతుండడంతో కాస్త మేకోవర్ పనిలో కూడా పడ్డారు. అది ఈ పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే దేవర రిమైనింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. దుబాయ్ లో ఉన్న మేడమ్ తుసాడ్స్ మ్యూజియం లో వ్యాక్ స్టాచ్యూని పెట్టడం ఒక అచీవ్మెంట్ గా ఫీల్ అవుతారంతా. ఇక ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ అండ్ కాజల్ వ్యాక్ స్టాచ్యూస్ ని పెట్టగా రీసెంట్ గా అల్లు అర్జున్ స్టాచ్యూని కూడా పెట్టారు. ఇది ఎంత నేచురల్ గా ఉందంటే ఎవరు రియల్ అల్లు అర్జున్ తెలుసుకోవడానికి ఒక 30 seconds చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనా ప్రెజెంట్ టాలీవుడ్ అయితే ఓ రేంజ్ లో ఉంది. రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు రీ రిలీజ్ ల విషయానికి వస్తే ఏప్రిల్ 2 కి ఆవారా రిలీజ్ అయ్యి 14 years కంప్లీట్ అవడంతో వరల్డ్ గా ఈ సినిమాని ఈ మంత్ 11th రీ రిలీజ్ చేస్తున్నారు. ఓన్లీ ఇన్ తమిళ్. అలానే ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ హ్యాపీ డేస్ ని కూడా ఏప్రిల్ 12న రీ రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ చేస్తుంది గ్లోబల్ సినిమాస్ వాళ్ళు. ఇక అల్లు అర్జున్ బర్త్డేకి ఈ ఇయర్ ఆర్య 2 ని రీ రిలీజ్ చేస్తే బ్రేక్ ఇస్తామని ఫ్యాన్స్ రెడీగా ఉండగా ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ జులై మూవీ రేస్ లోకి వచ్చింది. జులై ఈ మంత్ ఎత్తున రీ రిలీజ్ కాబోతుంది. చెప్పాలంటే సెలెక్టెడ్ థియేటర్స్ లో స్పెషల్ షోస్ మాత్రమే వేస్తున్నారు. ఆర్య 2 మ్యూజికల్ బ్లాక్ బస్టర్ కావడంతో అది రిలీజ్ అయితే రెస్పాన్స్ వేరేలా ఉండేది. బట్ జులైని తీసుకొచ్చారు. మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ జనరేషన్ యంగ్ హీరోస్ లో సందీప్ కిషన్ కెరీర్ లో ఉన్నన్ని అండర్ రేటెడ్ ఫిల్మ్స్ మరెవరి కెరీర్ లో ఉండకపోవచ్చు. అందులోనూ మెయిన్ గా చెప్పుకోవాల్సిన ఫిల్మ్ ప్రాజెక్ట్ జీ. ఈ సినిమా రిలీజ్ టైంలో చాలా గొడవలు అయ్యాయి. హీరోకి డైరెక్టర్ కి మధ్య చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. బట్ రిలీజ్ అయిందైతే 2017 లోనే అయినా ప్రాపర్ రిలీజ్ అయితే కాలేదు. ఇన్నాళ్ళకి ఏప్రిల్ 6th మూవీ రిలీజ్ కానుంది. మూవీలో అయితే ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. సైంటిఫిక్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని అసలు మిస్ అవ్వద్దు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మేకర్స్ తో వైప్ అనే మరో మూవీని కూడా అనౌన్స్ చేశాడు. ఇది సందీప్ కిషన్ 31st ఫిల్మ్. షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఫ్యాన్స్ కి కాస్త భయంగానే ఉన్నా ప్రభాస్ ని గాడ్ రోల్ లో చూడబోతున్నామన్న ఇంట్రెస్ట్ తో కన్నప్ప మూవీ కోసం క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఎప్పుడు శివుడి గెటప్ లో కనిపించబోతున్నాడు అంటే ఈ మంత్ 12 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కి రావడానికి ఒక 4-5 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్. ఈ 4 days లో లాగాల్సినంత లాగాలనేది స్నో విష్ణు అన్న ప్లాన్. సో ప్రభాస్ ని ఏ పిక్చర్స్ లో కాకుండా శివుడి గెటప్ లో త్వరలోనే చూడబోతున్నాం. చిరు ఏజ్ 70 కి దగ్గరలో ఉన్న ఇప్పటికే యాక్షన్ సీక్వెన్సెస్ పై ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అది కూడా రామ్ లక్ష్మణ్ ల యాక్షన్ కొరియోగ్రఫీలో. ప్రెజెంట్ విశ్వంబర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా హై ఇంటెన్ యాక్షన్ సీక్వెన్సెస్ ని చిరుపై షూట్ చేస్తున్నారు. ఈ మూవీ 2025 January 10th రిలీజ్ కానుంది. 2014లో రిలీజ్ అయిన గీతాంజలి సూపర్ హిట్ అవగా 10 years తర్వాత ఇప్పుడు గీతాంజలి పార్ట్ 2 రిలీజ్ కి రెడీ అయింది. ఈ మూవీ అంజలి 50th మూవీగా తెరకెక్కింది అండ్ ఈ ఏప్రిల్ 11th రిలీజ్ కానుంది. ఇప్పుడే రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే చాలా సినిమాలు గుర్తొచ్చాయి. బట్ ఈ సమ్మర్ లో కాస్త ఎంటర్టైన్ చేసిన పార్ట్ 1 రేంజ్ లోనే హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే ఈ మంత్ ఎత్తున ఉండగా పుష్ప 2 టీజర్ అనౌన్స్మెంట్ వచ్చింది. బన్నీ బర్త్డే రోజే టీజర్ ని రిలీజ్ చేస్తామంటూ ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ లో జాతర యాక్షన్ సీక్వెన్సెస్ ఉంది. మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి పుష్ప 2 టీజర్ లో ఈ జాతర ఫైట్ కి సంబంధించిన విజువల్స్ కూడా కనిపించబోతున్నాయట. అండ్ మూవీకి ఇదే హైలైట్ అనే టాక్. ఒకసారి టీజర్స్ లో రికార్డ్స్ చూస్తే తొలి 24 గంటల్లో వ్యూస్ పరంగా రాధేశ్యామ్ టీజర్ 42.6 మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ఉండగా ఇప్పటికీ దానికి దరిదాపుల్లో కూడా ఈ మూవీ వెళ్ళలేకపోయింది. ఇక లైక్స్ పరంగా 9,40,000 లైక్స్ తో రామరాజు ఫర్ భీమ్ టీజర్ టాప్ లో ఉంది. సో పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాలంటే వరల్డ్ గా 43 మిలియన్ల వ్యూస్ ని అండ్ లైక్స్ పరంగా 9,50,000 లైక్స్ టార్గెట్. మరి ఫస్ట్ 1 మిలియన్ లైక్స్ కొట్టే టీజర్ గా పుష్ప 2 రికార్డ్ పెడుతుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక షూటింగ్ ల విషయానికి వస్తే దేవరా షూటింగ్ ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ మీద హైదరాబాద్ లో జరుగుతుంది. ఇవి మూవీలో కీ సీన్స్. ఇక మిస్టర్ బచ్చన్ షూటింగ్ రవితేజ అండ్ రిమైనింగ్ క్యాస్ట్ తో లక్నోలో జరుగుతుండగా సరిపోతే శనివారం నాని అండ్ రిమైనింగ్ క్యాస్ట్ తో మొయినాబాద్ లో జరుగుతుంది. ఇక నితిన్ తమ్ముడు మూవీ మారేడుమిల్లిలో జరుగుతుండగా విశ్వంబర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. సో గైస్ దట్స్ ద వీడియో.
ఇవి ఈ వీక్ ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.